హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా హెల్త్ అయితే సెట్ అయిపోయిందండి. బయట క్లైమేట్ బాలేదు. అందుకనే మనకి ఇలా అవుతుందనమాట. మా ఇంట్లోనే కాదు, బయట కూడా అలాగే ఉంది. ఫస్ట్ చిన్న బాబుకి హెల్త్ బాలేదు కదా, లైట్‌గా ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత నాకు కొంచెం డైజెషన్ ప్రాబ్లము. అంతే తప్ప ఇంకేం లేదు. బయట కూడా ఏంటంటే మార్నింగ్ వర్షం పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నమేమో ఫుల్ ఎండ అనమాట. సో, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సో, ఇప్పుడైతే బాగా సెట్ అయిపోయింది నిన్నంతా రెస్ట్ తీసుకునేసరికి. అయితే ఈవినింగ్ 5 కల్లా బాగానే ఉంది హెల్త్. పిల్లల్ని ట్యూషన్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులనమాట. మనకి వరలక్ష్మి వ్రతం అంటే ఖచ్చితంగా బిజీగానే ఉంటామండి. ఇప్పటి నుంచి వచ్చిన బ్లౌజెస్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకు కూడా పూజ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. ఇంతకంటే ముందు తీసుకున్న బ్లౌజులు కూడా వెనక్కి ఇవ్వలేం కదా, బాగోదు. అందుకని చెప్పేసి ఇంకా నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను కదా అని చెప్పేసి ఈరోజైతే ఈ బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాననమాట. అయితే మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఈ ఐరన్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మిషన్ ఎక్కేస్తే చాలా తొందరగా అయిపోతుంది. నేను టిఫిన్‌లోకైతే కొంచెం దోసల పిండి ఉంటే దోసలాగా కొంచెం లావంటి దోసలాగా ఏసాను. తర్వాత వంకాయ కర్రీ చేశాను. బయట మళ్ళీ పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం ఎలా ఉంటది, తిక్క ఎండగా ఉందండి మొత్తం కూడాని. ఆ ఎండలో మనం వెళ్ళామనుకోండి, హెడ్‌ఏక్ అలా వస్తాయన్నమాట. బాలేదు క్లైమేట్ అసల. కానీ వెళ్ళాలి, మరి పిల్లల కోసమైనా వెళ్ళాలి కదా, పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ నుంచి. అందుకని అలా డిస్టర్బ్ అయ్యి హెడ్‌ఏక్ అనేది బాగా వచ్చింది. హెడ్‌ఏక్ కూడా కాదు కానీ వామిటింగ్ లాగా రావడము, అది డైజెషన్ అవ్వలేదనమాట. వాము కషాయం అవన్నీ కూడా చేయగా మొత్తానికి ఫైనల్‌గా సెట్ అయిపోయింది. ఒకసారి మెడిసిన్స్ 3 డేస్‌కి ఇచ్చారు. 1 డేకే సెట్ అయిపోయింది. మిగతా 2 డేస్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. లైట్ ఫుడ్ ప్రిఫర్ చేయమన్నారు. మరీ ఎక్కువ మసాలాలు అవి కాకుండా. సో, ఇప్పుడు చూడండి, నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను కదా. చాలామంది అడుగుతున్నారు ఐరన్ బాక్స్ ఎక్కడ తీసుకున్నారు ఏంటని. నేనైతే ఇలాంటి ఐరన్ బాక్స్ మా మ్యారేజ్‌కి గిఫ్ట్ కింద ఇచ్చారండి ఒకరు. ఐరన్ బాక్స్ అనేది. అది ఎవరిచ్చారో నాకు అంత ఐడియా లేదు. మా అత్తయ్య వాళ్ళ తరపు నుంచి అనుకుంటా. దాంతో అంత పెద్దగా యూజ్ అయ్యిండేది కాదు. మామూలుగా చేసుకునేదాళ్ళం. చాలా సంవత్సరాలు వచ్చింది. దగ్గర దగ్గర 5 ఇయర్స్ వరకు బాగా రన్ అయింది. ఆ తర్వాత మనకి టైలరింగ్‌లోకి ఎళ్ళిన తర్వాత ఇలా గమ్ముతో జాయిన్ చేయడాలు నేర్చుకున్న తర్వాత ఇంకా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు బాగా పనిచేస్తుందనమాట. పాడైపోయింది. మళ్ళీ రిపేర్ చేయించడం, మళ్ళీ పాడైపోవడం అలా జరుగుతుంటే ఎందుకని చెప్పేసి వేరే ఐరన్ బాక్స్ తీసుకున్నారు డీమార్ట్‌లో. అది అస్సలు బాలేదు. అస్సలంటే అస్సలు బాలేదనమాట. మనం ఐరన్ చేస్తుంటే క్లాత్ ఉంది కదా, క్లాతుతో సహా వచ్చేస్తుందనమాట వెనక్కి. అంటుకోవట్లేదు. నాకిది వద్దని చెప్తే మళ్ళీ యాక్చువల్‌గా డీమార్ట్‌లో తీసుకోరు బ్యాగ్‌కి. ఏదో బ్రతిమలాడి బ్యాగ్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే మోడలు నేను అమెజాన్‌లో బుక్ చేసుకున్నాను. ఇదొచ్చేసి వైట్ కలర్‌లో ఉంటదండి. ఏ కలర్ అయినా పర్లేదు. బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అంటే ఆప్షన్స్ అన్నీ సేమే ఉంటాయన్నమాట. నేనైతే వైటే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బాగా కలిసొచ్చింది కదా అని. నాకు కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని విషయాల్లో. ఏదైనా కలిసొచ్చింది, దాని మీద ఎలాంటి నష్టం కలిసి రావడం అంటే నష్టం రాకుండా ఉంటే చాలు కదా. పనిచేసింది, నష్టం రాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కలర్‌ని గానీ అలా ప్రిఫర్ చేయడం అలవాటనమాట. నేను ఇంక వైటే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా రోజులయిందండి తీసుకొని. దగ్గర దగ్గర 6 మంత్స్ అయిపోయింది. చాలా బావుంది. చాలా బాగా రన్ అవుతుంది. కాస్ట్ వచ్చేసి 900, 800, 700 అనుకుంటా. నాకసలు గుర్తులేదు. నేనొకసారి మా వారి అకౌంట్‌లో చూసి చెప్తాను. ఎందుకంటే ఆయనే బుక్ చేశారది అమెజాన్‌లో. సో, నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా. మళ్ళీ మనకి ఒక కస్టమరు, మన సబ్స్క్రైబరే ఒక బ్లౌజ్ కూడా పంపించారండి. ఒక 2 బ్లౌజులు అనుకుంటా. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా రోజులైపోయింది. అది ఓపెన్ చేద్దాం అనుకున్నాను నిన్న గానీ హెల్త్ బాలేక ఓపెన్ చేయలేదనమాట. సో, దీన్ని కూడా నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. థర్స్‌డే వరకు మొత్తం కంప్లీట్ చేసేసి, ఇంకా థర్స్‌డే నుంచి ఆ రోజు నుంచి నా పని నేను చేసుకోవాలి. ఇంక ఇంట్లో పనులు. ఇంక వేరేవేమి టచ్ చేయనండి. వేరే వాళ్ళవి కూడా ఏం తీసుకోను. ఇంగ ఇలా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే ఎంత బాగొస్తదో తెలుసా ఫినిషింగ్ అనేది. దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. మనకి వూలన్, లెనాన్, సిల్క్ అలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లాస్ట్ వూలన్ ఉంటది కదా, వూలన్ అని అది మాత్రం అదనమాట. మనకి కాటను, వూలన్ ఉంటది కదా, అది ఎక్కువ హీటు. దాని జోలికి అసలు మనం వెళ్ళకూడదు. కాటన్ ఐరన్ చేసినప్పుడు మాత్రమే వెళ్ళాలి. సో, దాని జోలికి వెళ్ళామంటే కాలిపోతది మన సిల్క్. సో, పైనుంచి చేస్తున్నారు కదా అక్క, ఏమైనా కాలిపోతదంటే మనం గుర్తుపెట్టుకోవాలి. సిల్క్‌లో పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇప్పుడొచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. అంటే ఇప్పుడు నాకు సగం పని అయిపోయినట్టే కదా. ఇంత బాగా కూడా రాదు. మిషన్ మీద మీరు లైనింగ్ జాయిన్ చేసుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్‌గా అయితే రాదండి. అయితే మీ దగ్గర ఏది దాచాలనుకోవట్లేదు. మీతో ఒకటి షేర్ చేయాలి.
మనకి ఒక 1 వీక్ బ్యాక్ ఒక కస్టమర్ పంపించారండి మనకు బ్లౌజు. అది యాక్చువల్‌గా అయితే 44 సైజ్ బ్లౌజ్ అనమాట. చాలా పెద్ద సైజ్ బ్లౌజు. మామూలుగా ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే 99.9% కస్టమర్స్‌కి సెట్ అయిపోతది. వాళ్ళకి మిడిల్ చెస్ట్ హెవీగా ఉండడం, లేదంటే ఆర్మ్ లూజ్ తక్కువుండి అంటే చాలా డిఫరెంట్ కేసెస్ అనమాట. ఆ 100 మందిలో ఒకరికే అలా అనిపిస్తది. నేను ఆర్మ్ లూజ్‌తో బ్లౌజ్ కట్ చేశాను. బ్లౌజ్ అనేది బాగా టైట్ అయిపోయిందనమాట. టైట్ అయిపోయిందండి అన్నారు. యాక్చువల్‌గా అలా టైట్ అయినప్పుడు మనం మెథడ్ మార్చుకోవాలి. ఏంటక్కా బ్లౌజ్‌ని బట్టి, కస్టమర్‌ని బట్టి కూడా మెథడ్‌లు మారుస్తారంటే ఖచ్చితంగా మార్చాలండి. మీ దగ్గర ఒకటే మెథడ్ ఉందంటే ఆ ఒక్క మెథడ్ సెట్ అయిన వాళ్ళు మాత్రమే మీ దగ్గరకొస్తారు. మీ దగ్గర బాగా తెలిసిన అన్ని మోడల్స్ ఎలాగా వచ్చు అన్నీ ఉంటుందో అలాగే మనకు అన్ని మెథడ్‌లు రావాలనమాట. అయితే నా దగ్గరక మామూలుగా అయితే 40+ సైజ్ వాళ్ళైతే ఉన్నారు. ఫస్ట్ కుట్టినప్పుడు ఏమన్నా టైట్ ఉంది కొంచెం ఒక కుట్టు విప్పుకున్నాను నేను అన్నారనుకో, నాకిచ్చిన బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా ఉందనుకో, అప్పుడు నేను మెథడ్ మార్చేస్తాను. ఓకే. వీళ్ళకి ఇది కాదు అలా అని. అయితే నా సైజు వాళ్ళు ఒక కస్టమర్ ఉన్నారండి. వాళ్ళకి ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే అద్దినట్టు వచ్చేస్తదనమాట. అంటే వాళ్ళు సన్నగా ఉంటారు. బాగా ఫిట్టింగ్ వస్తుంది. అదే 38, 40 సైజు వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది. 41, 42 సైజు వాళ్ళకేంటంటే కొంతమందికి ఆర్మ్ లూజు తక్కువుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలనమాట. అది డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే. సో, అలా చూసుకుంటేనే సెట్ అవుతది బ్లౌజులు. మళ్ళీ మనకి వెనక్కి రావు. ఇక్కడ ఆన్‌లైన్ కస్టమర్ ఏమన్నారంటే, "నాకు కొంచెం టైట్ అయిపోయినాయండి. 2 కుట్లు ఇప్పుకున్నా కూడా ఇంకా టైట్‌గా ఉందంటే" నేను చెప్పాను, "మూడో కుట్టు విప్పకండి. నాకు పంపించేసేయండి వెనక్కి. నేను చూసుకుంటానని" చెప్పాననమాట. దాంతో పాటు ఇంకో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చి పంపించారనమాట. అంటే ఆ ఒక్కటి నాకు డిఫెక్ట్ వచ్చింది. సో, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టి పంపిస్తాను. మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఎలాగొస్తే చెప్తాను. నేను వాళ్ళతో చెప్పాను. నేను మళ్ళీ ఇంకోసారి కట్ చేసి ఇస్తానండి అంటే వాళ్ళే పంపించారనమాట మళ్ళీ బ్లౌజ్ పీసు. అందుకని చెప్తున్నాను మీరు ఫస్ట్ టైము మీరు ఎవరైనా సరే నాకు ఆన్‌లైన్‌లో గానీ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నార్మల్ బ్లౌజులు ఇచ్చి చూడండి. నాకు మీకు ఇష్టాలు మీ ఫిట్టింగ్‌లు అవన్నీ ఒకసారి తెలిసిపోయిందనుకోండి. నెక్స్ట్ టైమ్ మీరు ఇంకా కొలత బ్లౌజ్ కూడా పంపించక్కర్లేదనమాట. అంత బండగుర్తులతో ఉంటాయి. మన దగ్గర ఇన్ని కస్టమర్‌లొస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కుట్టిన కస్టమర్ మళ్ళీ వస్తారనమాట. అలాగే ఆన్‌లైన్‌లో చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. అందుకని ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఫస్ట్ కస్టమర్ ఏం చేశారంటే తన తన పద్ధతి ప్రకారము మెజర్‌మెంట్స్ పంపించారు. అది కరెక్ట్‌గా లేవనుకుంటా. ఆ బ్లౌజ్‌కి ఫీడ్‌బ్యాక్ రాలేదు. మనం కరెక్ట్‌గా ఉండాలండి. కరెక్ట్‌గా బ్లౌజులు పంపించాలి. ఎక్కడైనా టైలర్ దగ్గరికెళ్ళి కొలతలు తీసుకోవాలి. లేదక్క నా దగ్గర కొలత బ్లౌజ్ ఉందంటే అదొక బ్లౌజు, వేరే బ్లౌజు కొరియర్ చేశారనుకోండి మీకు ఈజీగా అయిపోతది. సో, ఆ బ్లౌజ్ ఇప్పుడు నేను కట్ చేస్తానండి. ఇప్పుడు కాదు. ఒక 3, 4 డేస్ తర్వాత. మళ్ళీ మనకి ఉన్నాయి కదా ఇవన్నీ. అందుకని. ఇప్పుడు మనకి ఇంకో కొత్త కొరియర్ వచ్చింది. అప్పుడే చాలా డేస్ అయిపోయింది. దాన్ని ఏంటో ఎలాగా కటింగ్ చేయాలి ఏంటనేది నేను చూడాలిప్పుడు. ఎందుకంటే పెద్ద సైజా, చిన్న సైజా అనేది తెలిసిపోతది ఈజీగా చూడగానే. సో, ఇది అయిపోయింది. తర్వాత హ్యాండ్‌కి అవసరం లేదు. మనకి ఐరన్ తిప్పేసుకుంటే సరిపోతది. సో, నేను చెప్పాను కదా ఇంకొక బ్లౌజ్ వచ్చిందని చెప్పేసి, ఈ బ్లౌజు నేను నెక్ కింద నుంచి కొలుచుకొని కట్ చేస్తాననమాట. అది ఖచ్చితంగా మన వీడియోలో షేర్ చేయాలి. డీప్ నెక్ బ్లౌజులైనా సరే, ఏ నెక్ బ్లౌజులైనా సరే పెద్ద సైజు బ్లౌజులొచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉండాలి అనుకుంటే, అంటే బాడీ ఫిట్టింగ్‌లు కాకుండా మామూలుగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళకి వేరే మెథడ్ మార్చాలి. ఇది ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉంచేస్తాను. మంచి క్వాలిటీది. నేను మంచి క్వాలిటీ తెప్పించాను. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో 2, 3 బ్లౌజులైతే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి చెప్పాను కదా! ఇంకో 2, 3 బ్లౌజులున్నాయని. అవే ఇవి. సో, ఇవి మనకి ఐరన్ చేసేసుకొని స్టార్ట్ చేయాలి. అయితే కొరియర్ వచ్చింది కదా! ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఎన్ని బ్లౌజులు పంపించారో ఏంటని. వచ్చేసి మౌలాలి నుంచి పంపించారండి. చూద్దాం. ఎన్ని బ్లౌజులు పంపించారు. నేను మెజర్‌మెంట్ బ్లౌజ్ కూడా పంపించమన్నాను. ఇదిగోండి. ఇందులో ఇదొక బ్లౌజు. నాకు తెలిసి పిండి ఆరబెట్టినట్టున్నారేమో అనుకుంటున్నా. ఒకసారి అడిగితే సరిపోతది. ఇది పట్టుది అనుకుంటా. పిండలేదు. ఇది పట్టుది కాటన్ అనుకున్నాను. ఇదొకటి, 2, ఇదొకటి 3 బ్లౌజులు పంపించారు మనకి. ఏ సైజు బ్లౌజ్ ఇది? చిన్న సైజే బ్లౌజు. మరి పెద్దగా ఏం కనిపించట్లేదు. అయితే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన కస్టమర్ కాదు, రెగ్యులర్ కస్టమర్ కాదు, మన దగ్గరలో కూడా ఉండరు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా చూసుకుని
మనకి 9 ఇంచులు ఉంది. ఓకేనా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే 10 ఇంచులు కదా. అయితే ఈ బాడీ చూస్తుంటే మరి అంత ఏమీ పెద్దగా అనిపించట్లేదు. ఆర్మ్ లూజ్ ఎక్కువ, చెస్ట్ తక్కువగా అనిపిస్తుంది చూడడానికి. చూడండి, ఇలా ఉక్స్ పెట్టేస్తాను. ఉక్స్ పెడితే కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలిసేది. ఇదిగోండి, ఇది ఉక్స్ పెట్టేశాను. క్రాస్ కటింగ్ చూడండి, క్రాస్కి వచ్చేసింది చూసారా. ఉక్స్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 9 ఇంచులు వచ్చింది. యాక్చువల్గా 9 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే కదా చెస్ట్ వచ్చేది, అంటే ఇక్కడ 10 ఇంచులు రావాలి మనకి, కానీ ఇక్కడ 9 ఇంచులే వచ్చిందనమాట. సో మన మెథడ్ ప్రకారం వెళ్తే బ్లౌజులు సెట్ అవుతాయి. చెస్ట్ కూడా 9 ఇంచులు వచ్చింది. ఇక్కడి నుంచి చూద్దాం. ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది వీళ్ళకి, 18.5. 18 మీద 2 గీతలు, అంటే 9 మీద 2 గీతలు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది, మనకి చెస్ట్ నడుము అంతా కూడా సన్నగా ఉన్నాయి. ఇది ఒక్కటే ఎక్కువ ఉందన్నమాట. ఇది ఒక్కటే ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి చంక డౌన్ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? చంక డౌన్ అనేది 6.5 దాకా వెళ్ళిపోయింది చూసారా. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 15.5 కదా, ఈ 15.5 ఇక్కడ పెడితే చంక డౌన్ ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఇంకొని చూసారా, 6.5. 15.5 ఇక్కడ పెడితే 6.5 చూడండి. అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు. చెస్ట్ తక్కువ, ఆర్మ్ లూజు ఎక్కువ వీళ్ళకి. సో మన ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది. 10 ఇంచులు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ అలా చేయకూడదు అనమాట. ఇక్కడ నెక్ కింద నుంచే కొలుచుకోవాలి. దీనికి ఎంత వచ్చింది మనకి? 18.5 కదా, అంటే 9.5 తీసుకోవాలి. ఆర్మ్ లూజ్తో వెళ్ళకూడదు. చూడగానే చెప్పేచ్చు అనమాట. చూడండి, 18.5 కూడా లేదు. గట్టిగా సాగదీస్తే 18.5 వస్తుంది, కానీ 9.5 అలా వచ్చింది. ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ఇంకొక ఆన్లైన్ కస్టమర్ ఒక బ్లౌజ్ కుట్టి పంపాను, టైట్ అయింది అన్నారు బ్లౌజ్ అనేది. ఓకేనా, ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది మీకు? 9 ఇంచులు కదా. ఇక చెస్ట్ ఎంత వచ్చింది? 18.5. ఈ కస్టమర్కి ఎంత వచ్చింది చూడండి. ఈ కస్టమర్ బ్లౌజ్ ఒకసారి చూసేయండి మీరు, ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి, చూసారు కదా, దానికి దీనికి డిఫరెన్స్. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ, ఆర్మ్ లూజ్ తక్కువ. ఇక చెస్ట్ బాడీ ఎక్కువ ఉంది, ఆర్మ్ లూజ్ ఎంత ఉంది చెప్తాను. ఇలా పట్టేసుకుని తొమ్మిది ఇంచుల కన్నా ఒక గీత తక్కువ ఉందండి. 9 ఇంచులు ఉంది. ఓకేనా, గట్టిగా సాగదీస్తే 9 ఇంచులు. అయితే చెస్ట్ ఎంత ఉంది? 1 ఇంచులా పట్టుకుని చూడండి. ఇది బ్లౌజ్కున్న చెస్ట్ అనమాట. మనకి 21.7 వచ్చింది. 21.7 ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా. అదమ్మో ఆ బ్లౌజ్కి ఆర్మ్ లూజు 9 ఇంచులు ఉంది, చెస్ట్ మాత్రం 18.5 ఉంది. వాళ్ళ బాడీ చెస్ట్ అంటే బ్లౌజ్కున్న చెస్ట్. దీనికేమో ఆర్మ్ లూజ్ 9 ఇంచులు ఉంది, కానీ 21.7 ఉంది. అయితే నేనేం చేశానంటే ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే టైట్ అయింది. ఎందుకంటే వీళ్ళకి బాడీ అనేది ఎక్కువ ఉందన్నమాట ఆర్మ్ లూజ్ కన్నా. అంటే ఇక్కడ ఆర్మ్ లూజ్ తక్కువ, ఇక్కడ బాడీ ఎక్కువ. ఇక్కడేమో ఆర్మ్ లూజ్ ఎక్కువ, బాడీ అనేది తక్కువ. సో దీన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వీడియో నేను పెడతానండి. ఇదైతే టైట్ అయిందని చెప్పారు మనకి కస్టమరు. ఈ బ్లౌజ్ కదా, నా దగ్గర ఇంకో బ్లౌజ్ ఉంది. సో టైట్ అయింది బ్లౌజ్, కొంచెం 2 స్టిచెస్ ఇప్పారంట, 3వది వద్దని చెప్పారు. నాకు పంపించేస్తే నేను చూసుకుంటాను అన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక బ్లౌజ్ కూడా పంపించారు. సో ఇలా ఉంటాయన్నమాట. చాలా కష్టం అండి బ్లౌజులు అనేవి. అన్నీ కరెక్ట్గా ఉండవు. చూడండి, రెండింటికి ఆర్మ్ లూజ్ 9 ఇంచులు ఉన్నా ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారు కదా. అలా ఉంటుంది అనమాట. అందుకని మీతో నేను ఏది దాచుకోను, అన్నీ చెప్తాను. ఇప్పుడు కస్టమర్స్ అనేవి రేపు నీ దగ్గర బాగా కుదురుతున్నాయి వస్తున్నామని కాకుండా ఇలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ఇంకోసారి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని ఈ కస్టమర్ ఒక బ్లౌజ్ టైట్ అయినా కూడా మనకి ఇంకో బ్లౌజ్ ఎందుకు పంపించారంటే ఈసారి నేను మరి చూసుకుంటానని చెప్పాను అనమాట. ఫస్ట్ టైట్ అయిపోయింది కదా బ్లౌజు, అది నేను మంచి నీట్గా సెట్ చేసేసి ఇంకో బ్లౌజు కుట్టేటప్పుడు చూస్తాను నేను అని చెప్పాను. సో అందుకని మనకు ఇంకోసారి ఛాన్స్ ఇచ్చారండి. సో ఇలాంటి ఛాన్సెస్ అనేవి అందరు కస్టమర్స్ ఇవ్వరనమాట. ఒక కస్టమర్ ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోతారు, నీ దగ్గర కుదరలేదని. బ్లౌజులు ఎప్పుడు ఫస్ట్ టైం కుదరవు ఎవరి దగ్గరైనా సరే. కొంచెం తెలియాలి మీకు ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఆర్మ్ లూజ్తో కట్ చేస్తే మేబీ సెట్ అవ్వచ్చు. సెట్ అయితే సూపర్గా సెట్ అయిపోతుంది, లేదంటే టైట్ వస్తుంది. అలా ఉంటుంది అనమాట కొన్ని బ్లౌజ్ని బట్టి. సో ఇదండి ఈరోజు వీడియో.
ఖచ్చితంగా లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 2 రకాల బ్లౌజులు చూపించాను కదా! మీకు కూడా బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.